త్వరలో ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన వార్త వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీలలో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ జోడీని ఒకటిగా అందరూ భావిస్తుంటారు. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున వీరిద్దరు కలిసి ఎన్నో మ్యాచ్ల్లో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టారు. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున వీరిద్దరు కలిసి 59 మ్యాచ్ల్లో ఏకంగా 52కు పైగా సగటుతో 2787 పరుగులు చేశారు. ఇందులో 9 సార్లు 100+ భాగస్వామ్యాలు, 12 సార్లు 50+ భాగస్వామ్యాలు ఉన్నాయి. వీరిద్దరు కలిసి నెలకొల్పిన అత్యధిక భాగస్వామ్యం అజేయంగా 204 పరుగులు కావడం విశేషం. 2012లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఈ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అందుకే ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన లేదంటే ప్రమాదకరమైన జోడీల్లో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ జోడీ ముందు వరుసలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ అంశంపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా. పుజారా చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం ఐపీఎల్లో కోహ్లీ, గేల్ జోడీ కంటే కూడా మరింత ప్రమాదకరంగా మారే ఓపెనింగ్ జోడీ ఒకటి ఉందంట. ఆ జోడీ ఎవరో కాదు, సన్ రైజర్స్ హైదరాబాద్కు చెందిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. ఈ ఇద్దరు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓపెనింగ్ చేస్తూ చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారని పుజారా తెలిపారు. పవర్ ప్లేలోనే భారీ షాట్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పుకొచ్చాడు. వారి స్టైల్ చూస్తుంటే గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం ఓపెనింగ్ చేసిన కోహ్లీ, గేల్ జోడీ గుర్తుకు వస్తుందని, కానీ అభిషేక్ హెడ్ జోడీ అంతకన్నా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని జోస్యన్ చెప్పారు. అందుకే ఈ జోడీ ఐపీఎల్లో చాలా ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు చాలా మంది హిట్టర్లు ఉండడంతో వారి బ్యాటింగ్ లైనప్ ఈ సీజన్లో చాలా బలంగా కనిపిస్తుందని పుజారా అన్నారు. అయితే పుజారా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ కోహ్లీ, గేల్ జోడీ కంటే ప్రమాదకరమా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే వీడియోకు లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.